మహాభారతం ఆశ్రమవాస పర్వం తెలుగులో 66వ ఎపిసోడ్. 15 సంవత్సరాలు గడచిపోయాయి. గాంధారి ధృతరాష్ట్రులను ఎంతో గౌరవంగా చూచుకుంటున్నాడు ధర్మరాజు. యుయుత్సుడు ధృతరాష్ట్రునికి సహాయంగా ఉంటున్నాడు. బభ్రువాహనుడు సమయం దొరికినప్పుడల్లా వచ్చి వెళుతున్నాడు. చిత్రాంగద ఉలుచి ఇక్కడే ఉంటున్నారు. సుభద్ర పరీక్షిత్తును పెంచి పెద్దవాడ్ని చేస్తున్నది. ద్రౌపది ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా పర్యవేక్షణ చేస్తూ ఉంది. విదుర సంజయులు ధృతరాష్ట్రునితో శాస్త్రచర్చలు జరుపుతున్నారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. భీముడు సమయం దొరికినప్పుడల్లా ఎవరు లేకుండా చుచి ధృతరాష్ట్రుని ఈటెలవంటి మాటలతో బాధిస్తుండేవాడు. దుశ్శాసనుని గుండెలు ఏ విధంగా చీల్చినది దుర్యోధనుని తొడలు ఏ విధంగా విరిచినది వర్ణించి ధృతరాష్ట్రుడు వినేట్లుగా చెబుతుండేవాడు. తన బలాన్ని తానే పొగుడుకొనేవాడు. భీముని వేధింపు మాటలు విని సహించలేకపోయేవాడు ధృతరాష్ట్రుడు. కాని ఏమీ చేయలేక కన్నీరు పెట్టుకునేవాడు. ధర్మరాజుకి ఈ విషయం తెలియనిచ్చేవాడు కాదు. ధర్మరాజు అభిమానం, భీముని సూటిపోటి మాటలు ఈ రెండిటి మధ్యన నలిగపోతుండేవాడు ధృతరాష్ట్రుడు. ఒకనాడు వ్యాసమహర్షి ధృతరాష్ట్రుని చూడటానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు వ్యాసమహర్షికి నమస్కరించి, తండ్రి, ఈ రాజరికపు సుఖాలమీద నాకు మనసులేదు. ఎంతకాలమని పరులపంచన ఉండగలను? పరాశ్రయ జీవనాన్ని గడుపలేను. ఆశ్రమవాసంతో శేషజీవితం గడుపుతాను. నాకు సెలవు ఇప్పించండి తండ్రి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ విషయం విన్న ధర్మరాజు పరుగున వచ్చి ధృతరాష్ట్రుని కాళ్లపై పడి, పెదనాన్న, ఏమిటి నీ నిర్ణయం? నేను విన్నది నిజమేనా? నీకిక్కడ ఏ లోపం జరిగింది? మిమ్ములను ఎవరేమైనా అన్నారా? అంధులైన మీరు అరణ్యవాసం ఏ విధంగా చేయగలరు? మీ నిర్ణయం మార్చుకోండి. మాకు మీరేగదా పెద్ద దిక్కు. నాయనా ధర్మజా, నన్నెవరూ ఏమీ అనలేదు. నీవు నన్ను ప్రేమగా చూస్తున్నావు. కాని క్షత్రియ ధర్మప్రకారం క్షత్రియుడైనవాడు యుద్ధంలో చావాలి లేదా వానప్రస్థంలో నైనా మరణించాలి. స్వగృహంలో మరణిస్తే పుణ్యలోకాలు దొరకవు. ధృతరాష్ట్రుని ఆశ్రమవాసానికి ధర్మజుడు అంగీకరించలేదు. కాని వ్యాసమహర్షి ధర్మజుని ఒప్పించి అంగీకరింపచేశాడు. ధృతరాష్ట్రునితో పాటు వెళ్లటానికి సంజయుడు విదురుడు కూడా నిశ్చయించుకున్నారు. గాంధారి ధృతరాష్ట్రులతో పాటు ఆశ్రమవాసానికి కుంతీదేవి కూడా సిద్ధమైంది. పాండవులెంత చెప్పినా వినిపించుకోలేదు కుంతి. కుమారులారా, నేను ఆశ్రమవాసానికే నిర్ణయించుకున్నాను. కనులు లేక మీ పెదతండ్రి గ్రుడ్డివాడు. కనులుండి కూడా మీ పెద్దమ్మ అంధురాలు. వారిద్దరినీ అరణ్యవాసంలో సేవించుకుంటాను. మీరు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు నన్నెంతగానో వీరు ఆదరించారు. దుర్యోధనుడు కూడా నన్ను తల్లిలాగే గౌరవించేవాడు. జీవితపు ఈ చివరి క్షణాలలో వాళ్లను విడచి ఉండలేను. మీరెవరూ నాకు అడ్డు చెప్పవద్దు అంటూ కుంతీదేవి తన నిర్ణయాన్ని తెగేసి చెప్పింది. పాండవులు కన్నీరు పెట్టుకొన్నారు. కుంతిగాంధారి విదుర సంజయ ధృతరాష్ట్రులకు పాదపూజలు జరిపించి ఆశ్రమవాసానికి అంగీకరించాడు ధర్మరాజు. పుత్రమిత్ర బంధు బాంధవ కులవధూ సమేతంగా కురుక్షేత్రం వరకు తరలివెళ్లి ధృతరాష్ట్రాదులకు వీడ్కోలు చెప్పాడు. వ్యాసముని ఆదేశానుసారం సతియుప ఆశ్రమానికి వెళ్లాడు ధృతరాష్ట్రుడు. చాలా రోజులు గడిచిపోయాయి. ఒకనాడు ధర్మరాజు తమ్ములతో, అమ్మను పెదనాన్నను చూడాలని ఉంది. ఒకసారి అందరమూ వెళ్ళివద్దాం అనగానే అందరూ సంతోషించారు. మంచి ముహూర్తం చూచి దుర్యోధన దుశ్శాసన కర్ణాదుల భార్యలనందరినీ తీసుకుని ద్రౌపది సుభద్ర ఉలుచి చిత్రాంగదలను వెంటపెట్టుకుని తమ్ములతో కలసి సతియుప ఆశ్రమానికి తరలివెళ్లాడు ధర్మజుడు. వెళ్లగానే పాండవులు తల్లులకు పెదతండ్రికి నమస్కరించారు. ధృతరాష్ట్రుని నూర్గురు కోడళ్ళు అత్తమామలను చుచి కన్నీరు నించారు. విదురులవారు ఎక్కడ అంటూ కుంతిని అడిగాడు ధర్మరాజు. ధర్మజా, 2-3 రోజుల నుండి విదురుడు కనపడటంలేదు. నీవు నీ తమ్ములతో కలసివెళ్లి వెదకిరా నాయనా అన్నది కుంతి. తమ్ములతో కలసి ధర్మరాజు విదురుని వెదుకుతుండగా అల్లంత దూరాన దిగంబరుడై కనిపించాడు విదురుడు. ధర్మరాజు తమ్ములందరినీ అక్కడే ఉండమని చెప్పి దిగంబరుడైన విదురుని సమీపించాడు. బోధివృక్షం క్రింద ఒంటికాలిపై నిలబడి ఉన్నాడు విదురుడు. విదుర మహాశయ, నేను ధర్మజుడను, నమస్కరిస్తున్నాను అన్నాడు. కాని విదురుడెప్పుడో విగతజీవుడయ్యాడని గ్రహించాడు ధర్మరాజు. వెంటనే సోదరుల సహాయంతో విదురునికి అగ్నిసంస్కారం చేసి అస్థికలను గంగలో కలిపివచ్చి విదుర మరణవార్తను ధృతరాష్ట్రునికి తెలియపరచాడు. 3-4 రోజులు గడిచాయి. ఆనాడు నిండు పూర్ణిమ. వ్యాసమహర్షి సతియుపుని ఆశ్రమానికి వచ్చాడు. అందరి వందనాలను స్వీకరించి యోగక్షేమాలు విచారించాడు. అంతలోనే చంద్రోదయం అయ్యింది.
వ్యాసమహర్షి అందరినీ సమావేశపరచి అందరిచేత గంగాస్నానాలు చేయించాడు. తరువాత కురుక్షేత్ర యుద్ధంరంగలో మరణించిన వీరులందరినీ తన తపోవిద్యతో అక్కడకు రప్పించాడు. దుర్యోధన కర్ణ సైంధవ ద్రుపద విరాట శల్య దుశ్శాసనాదులు అందరూ గంగానది నుండి నడుచుకుంటూ వచ్చారు. అందరూ ఆశ్చర్యపడుతూనే ఆనందించారు. అప్పుడు వ్యాసమహర్షి, కురుకాంతలారా, మీకు ఇష్టమైతే ఈనాటి రాత్రికి మీ భర్తలతో పాటుగా మీరుకూడా స్వర్గానికి వెళ్లవచ్చు అని ఆదేశమిచ్చాడు. నాటి తెల్లవారుదామున వైధవ్యాన్ని అనుభవిస్తున్న కురుస్త్రీలందరూ తమ తమ భర్తలతో కలసి గంగానదిలో దిగా పతులతో పాటుగా స్వర్గానికి వెళ్లిపోయారు. వారి ఇహశరీరాలు గంగానదిలో తేలియాడుతూ దూరతీరా లకు ప్రయాణించాయి. పాండవులు సతయుప ఆశ్రమంలో నెలరోజులున్నారు. ధర్మరాజు ఒకనాడు ధృతరాష్ట్ర గాంధారి కుంతి సంజీవుల వద్ద సెలవు తీసుకుని హస్తినాపురానికి పరివార సోదరసమేతంగా వెళ్లిపోయాడు. పాండవులు వెళ్లిన కొన్ని రోజులకు ధృతరాష్ట్రాదులు నివసిస్తున్న అరణ్యప్రదేశాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది. భయంకర అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటాయి. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుని పిలచి, సంజయ, కార్చిచ్చు మనలను చుట్టుముట్టింది. దీనినుండి బయటపడగల శక్తి నాకు లేదు. పుత్రులనందరినీ పోగొట్టుకుని దుర్దశను అనుభవిస్తున్న నన్ను కరుణించటానికే అగ్నిదేవుడు వచ్చాడేమోననిపిస్తున్నది. నేను ఈ కార్చిచ్చుకి బలికావటానికే నిశ్చయించుకున్నాను. నీవు కుంతీదేవిని తీసుకుని ఇక్కడ నుండి వెళ్లి ప్రాణాలను రక్షించుకో అన్నాడు. కుంతీదేవి గాంధారీ ధృతరాష్ట్రులను వదిలి వెళ్లటానికి ఇష్టపడలేదు. సంజయుడు, మహారాజా, మీ ఇంటి ఉప్పుతిని పెరిగాను. మీతో కలసి బ్రతికాను. ఈ జీవిత చివరిక్షణంలో మిమ్ములను విడచి నేను వెళ్లలేను. మీతోపాటుగా నేస్కూడా మరణించటానికే నిశ్చయించుకొన్నాను అంటుండగానే కార్చిచ్చు కమ్మివేసింది. అందరూ అగ్నికి ఆహుతైపోయారు. కొన్ని రోజులకు సతయుపం నుండి కొందరు మునులు ధర్మరాజును దర్శించారు. ధర్మరాజా, నీకొక విషాదవార్తను తెలియజేయవలసి వచ్చినందులకు చింతిస్తున్నాం. ధృతరాష్ట్రుడు గాంధారి మీతల్లి కుంతీదేవి సంజీవునితో సహా అడవిలోని కార్చిచ్చుకు ఆహుతైపోయారు అని చెప్పారు. పాండవులు చాలా దున్హకించారు. అందరికీ శ్రాద్ధకర్మలు జరిపించారు పాండవులు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం నుండి శల్యపర్వం వరకు పీడీఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి, చూడండి.